వెల్కమ్ బ్యాక్. మరేం చేయాలి? ఈ మహమ్మారి నుంచి ఎలా తప్పించుకోవాలి? ఒకవేళ తెలియక ఇప్పటికే ఇది సోకిందేమో ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ నిజంగా సోకితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రోజుకో 2 చపాతీలు తింటే షుగర్ తగ్గిపోతుందా? అసలు షుగర్ వస్తే తగ్గడం అనేది ఉంటుందా? ఈ తీయటి విషయాన్ని ఒంట్లో ఎలా నియంత్రించుకోవాలి? డయాబెటిస్ లో మనకు మింగుడు పడని నిజాలేంటి? ఇప్పుడు పట్టణాల్లో ఉన్న 40 ఏళ్లలోపు యువకులకే ఎక్కువగా షుగర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిటిజన్లో డయాబెటిస్ పెరగటానికి మారిన ఆహారపు అలవాట్లు ప్రధాన కారణం. పిజ్జాలు, బర్గర్లే కాదు, మాంసాహారంలో మసాలాలు దట్టించి తీసుకోవడం కూడా కారణమే. ఇక విదేశీయుల ఉప్పు వాడకం కన్నా మన దేశంలో 30% ఉప్పు ఎక్కువ వాడుతున్నారు. ఇవన్నీ కాదు, ఆఖరికి మనం కడుపారా తినే అన్నం కూడా మనకు విషం అయిపోతోంది. మనం దేనిని పరబ్రహ్మ స్వరూపం అని కళ్ళకద్దుకుని తింటామో అదే మనల్ని ప్రత్యక్ష నరకం పాలు చేస్తోందని తెలిస్తే నివ్వెరపోతాం. టైంకి అన్నం తింటే ఆరోగ్యం అనుకుంటాం, కానీ ఇప్పుడు ఆ వైట్ రైసే మన ప్రాణాలు తీసే విషంగా మారుతోంది. అందున దక్షిణాదిన అన్నమే ప్రధాన ఆహారం. అన్నం లేకుండా ఏం తిన్నా భోజనం చేసినట్టుండదు. పాలిష్డ్ వైట్ రైస్ రోజుకు 3 పూటల 150 గ్రాముల చొప్పున 5 రోజుల కన్నా ఎక్కువ తింటే డయాబెటిస్ వచ్చే ప్రమాదం 17% ఎక్కువగా ఉంటుందన్నది హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వాస్తవం. అదే నెలకు ఓ కప్పు వైట్ రైస్ తింటే డయాబెటిస్ వచ్చే అవకాశం చాలా తక్కువని తేలింది. అయితే బ్రౌన్ రైస్ తింటే డయాబెటిస్ వచ్చే ప్రమాదం 11% మేర తగ్గుతుందని తేల్చింది. అంటే మనం తినే వరే మనకు ఉరి అవుతోంది. అన్నంతో పాటు ఎక్కువ క్యాలరీలిచ్చే పిండి పదార్థాలు తినటము డయాబెటిస్కు కారణమే. తెల్ల అన్నమే టైప్ 2 డయాబెటిస్కు కారణమవుతోంది. దీనికి తోడు మారిన జీవన విధానాలు, కాలుష్యాలు అన్నీ ఆ వ్యాధి వేగంగా విస్తరించడానికి కారణమవుతున్నాయి. ఇప్పటికిప్పుడు మన ఆహారపు అలవాట్లను మార్చుకోవటం కష్టమే. ఒకవేళ డయాబెటిస్ వస్తే దాన్ని నయం చేసుకోవటం అసాధ్యం. కానీ కొన్ని ఆరోగ్య పద్ధతులు పాటిస్తే డయాబెటిస్ ను పూర్తి స్థాయిలో నియంత్రించుకోవచ్చు. ఇప్పుడు ఈ వ్యాయామం తక్కువ అవటం, బరువు పెరగటం, తర్వాత ఈ ఆహార వ్యాయామ నియమాల్లో తప్పులు చేయటం వలన డయాబెటీస్ వస్తుందని చాలామంది అనుకుంటారు. ఇవన్నీ కాకుండా వాతావరణ కాలుష్యం, నీటిలో కాలుష్యం, తీసుకునేటువంటి ఆహారంలో కాలుష్యం, తర్వాత ఈ ప్లాస్టిక్ పరిశ్రమ నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు, ఇవన్నీ కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా రేడియో ధార్మిక శక్తి అనమాట, మన చుట్టూ ఉన్నటువంటి రేడియేషన్, ఇలాంటి కారణాల వల్ల డయాబెటీస్ ఎక్కువ వస్తుంది. వీటి గురించి నిర్ధారణగా మనకి పరిశోధనలు జరగలేదు. డయాబెటీస్ అన్నది ప్రమాదకరమైన వ్యాధి కాదు, అదొక జీవన విధానంగా గుర్తించాలి. అది వచ్చింది అనగానే మానసికంగా కుంగిపోకూడదు. వచ్చిన తర్వాత దాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి అన్నది ప్రధానంగా చూసుకోవాలి. టైప్ 2 డయాబెటీస్తో బాధపడే వాళ్ళు సరైన ఆహారాన్ని సరైన సమయాల్లో మితంగా తీసుకోవటం, వంటల్లో బ్రౌన్ రైస్, గోధుమలు వాడటం, ప్రతిరోజు వ్యాయామం చేయటం, ఆఫీస్ కుర్చీలో కూలబడిపోకుండా గంటకోసారి మధ్యలో లేచి ఓ 30 అడుగులు నడవటం, భోజనంలో కూరగాయలు ఉండేలా చూసుకోవటం, మసాలాలు, వేపుడులు తగ్గించడం వంటి వాటి వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ప్రికాషన్ మొదటి నుండి తీసుకుంటే అసలు ఆ జబ్బు రాకుండా చేయొచ్చు మనం చాలా మటుకు. తర్వాత వచ్చిన తర్వాత కూడా మొదటి నుంచే కంట్రోల్లో పెట్టుకోవచ్చు. పరీక్ష చేసుకోవటము, ఇప్పుడు ఆ జబ్బు ఉన్న వాళ్ళు షుగర్ పరీక్ష చేసుకోవాలి, మందులు టైంకి వాడాలి, తర్వాత డాక్టర్ దగ్గరికి అవసరం ఉంటే వెళ్తూ ఉండాలి. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఆ జబ్బు నియంత్రణలో పెట్టుకోవచ్చు, సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ఫ్యూచర్లో. ఇక ప్రీ డయాబెటిస్ వచ్చే లక్షణాలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి అది రాకముందే గుర్తించి జాగ్రత్త పడితే మరింత మెరుగ్గా ఉండొచ్చు. ఇందుకోసం సాధారణమైన షుగర్ టెస్టులు కాకుండా H1ABC వంటి ప్రత్యేక పరీక్షలు చేయించుకుంటే మనం డయాబెటిస్కు ఎంత దగ్గరగా ఉన్నామో తెలుస్తుంది. ఈ పరీక్షలో గడిచిన 3 నెలల్లో మన శరీరంలో ఉన్న చక్కెర స్థాయిలు అంచనా వేయవచ్చు. కేవలం 200 రూపాయలతో చేసే ఈ పరీక్ష మన జీవితాన్నే మార్చేస్తుంది. డయాబెటీస్ మన గుప్పెట్లో ఉండాలి, మనం దాని గుప్పెట్లోకి వెళ్ళకూడదు. అంటే డయాబెటీస్లో ఒక్క బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసుకుంటే సరిపోదు. దానికి బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటు కంట్రోల్లో ఉండాలి, రక్తంలో గ్లూకోజ్ శాతం కంట్రోల్లో ఉండాలి, అలాగే కొవ్వు పదార్థాలు అంటే లిపిడ్ ప్రొఫైల్ కూడా నార్మల్గా ఉంటే కాంప్లికేషన్స్ రాకుండా చూసుకుంటాం. దీన్ని ఏబీసీ అంటాం. ఏ అంటే HbA1c. HbA1c అంటే మీకు జరిగిపోయిన 3 నెలలుగా మీ బ్లడ్ షుగర్ యావరేజ్ వాల్యూ ఎంత ఉందన్న చెప్తుంది. బి అంటే బ్లడ్ ప్రెషరు, సి అంటే కొలెస్ట్రాల్స్. ఈ 3 కనుక కంట్రోల్లో పెట్టుకుంటే చాలా వరకు ఏ కాంప్లికేషన్ రాకుండా
చాలా హ్యాపీగా మామూలు వాళ్ళకన్నా కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. ఒకసారి షుగర్ వచ్చాక దాని మీద ఇన్సులిన్ తదితరాల మీద చేసే ఖర్చు మన ఆర్థిక స్థితి మీద ప్రతికూల ప్రభావం చూపుతోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం డయాబెటీస్ మీద ప్రపంచంలో ఎక్కువ ఖర్చు పెడుతోంది మనమేనట. అంతేకాదు, దేశంలో డయాబెటీస్ రోగులు ఉన్న కుటుంబాల్లో 25% కుటుంబాలు ఈ వ్యాధి చికిత్స కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయట. ఏటా మన ఇండియన్లు ఈ తియ్యటి విషం బారి నుంచి తప్పించుకోవడానికి 20,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం 2012 నుంచి 2030 మధ్య కాలంలో 126 ట్రిలియన్ రూపాయలు ఖర్చు కానున్నాయట. ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రతికూల ప్రభావం చూపనుంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.